హాయ్ అండి. మనకి ఒక్కొక్కసారి శారీస్‌లోనే బ్లౌజెస్ అయితే చాలా మంచి వర్క్ తోటి చాలా బాగా ఇస్తారు కదండీ! మనం సెపరేట్‌గా మగ్గం వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కాస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది గదా! అలా కాకుండా కొన్ని శారీస్‌లో బ్లౌజ్ పీసెస్ వచ్చినప్పుడు దానికే వర్క్ అయితే ఉంటుందండి. మనం సెపరేట్‌గా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా. సో, ఇలాంటి పట్టు చీరలకి మగ్గం వర్క్ అనేది బావుంటుందండి లుక్ అనేది. మరీ హెవీగా గూడా లేకుండా చూడండి, ఎక్కువ స్టోన్స్ అన్నీ లేకుండా మనకిలా థ్రెడ్‌తోనే ఎక్కువగా ఉంటే బావుంటుందండి వర్క్ అనేది. చూడండి, సింపుల్‌గా బావుంది గదా! సో, ఇలా అయితే వచ్చేసినప్పుడు మనం ఈజీగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికన్నా ఇలాంటి వర్కులొచ్చినప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మన ఛానల్‌లో వీడియోలు గూడా ఉన్నాయండి, చూడండి. సో, ఈ శారీకి ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా, గ్రీన్ అండ్ పింక్. సో, ఇంకా ఈ బ్లౌజ్‌నైతే ఒక టైం ఇచ్చారులెండి. మరీ ప్రతిసారి అప్పటికప్పటికే అని ఈ మధ్యంతా అర్జెంటుగా వచ్చేస్తున్నాయన్నమాట బ్లౌజులు. దీనికి ఎలాగో ఒక 2 డేస్ అయితే టైం అయితే ఇచ్చారు. 2 డేస్ తర్వాత కావాలని చెప్పారనమాట. సో, ఈ విధంగా మనకి కొన్ని కొన్ని బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం కొద్దిగా కంగారు పడుతూ ఉంటాము. అర్జెంట్ బ్లౌజులొచ్చినప్పుడు ముఖ్యంగా కంగారు పడిపోతూ ఉంటామండి. కాస్త ఇలా ఒక 2 డేస్ కానీ, 3 డేస్ కానీ మనకి టైం ఇచ్చారనుకోండి, మనకి బావుంటుందనమాట. సో, ఈ చీరలో బ్లౌజయితే చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఇక మనకి అక్కడ ఫ్లవర్స్ అనేవి వచ్చినప్పుడు హ్యాండ్స్ అనేవి పొట్టిగా వచ్చేస్తున్నాయనమాట. అలా రాకుండా కాస్త జాయింట్లు అవి వేసుకొని ఫైనల్‌గా వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ అయితే కావాలన్నారు. ఆ విధంగా అయితే మనం కస్టమర్స్‌కి నచ్చిన విధంగానే బ్లౌజ్ కుట్టడానికి ట్రై చేయాలండి. సో, ఇంత ఈజీగా మీరు కూడా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, మనకి నెక్ ఎలా వచ్చిందో సేమ్ అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.